ఏషియా కప్ 2025 ఒక వేదిక, ఒక కళ, ఒక పోరాటం. 24th సెప్టెంబర్ 2025 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. రాత్రి 8 గంటలకు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇండియా ఇప్పటి వరకు ఏషియా క్రికెట్లో అగ్రగామి జట్టుగా ఉంది. బంగ్లాదేశ్ విషయానికి వస్తే ప్రతిసారి పోరాడి అప్పుడప్పుడు షాక్ ఇచ్చే జట్టు. 2016లో ఫైనల్లో బంగ్లాదేశ్కి కలిగిన నిరాశ, 2018లో చివరి బంతి వరకు సాగిన పోరాటం, 2019లో ఢిల్లీలో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ గెలుపు. ప్రతిసారి ఈ రెండు జట్లు ఎదురెదురుగా వస్తే ఉత్కంఠ పీక్స్కి చేరుతుంది. భారత్ తరపున అభిషేక్, శుభ్మాన్ గిల్ పాకిస్తాన్ మ్యాచ్లో బీభత్సంగా ఆడి సూపర్ ఫామ్లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ షాట్స్ ప్లేయర్. హార్దిక్ పాండ్యా ఒక యోధుడు. జస్ప్రీత్ బుమ్రా ఒక్క బంతితో మ్యాచ్ మలుపు తిప్పే బౌలర్. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ మాంత్రికుడు. మనందరికి తెలిసిందే కుల్దీప్ యాదవ్ ఎలాగో ఉండనే ఉన్నాడు. బంగ్లాదేశ్ సైడ్ చూస్తే లిటన్ దాస్ అతను కెప్టెన్గా ఉన్నాడు. ఈజ్ ఆల్సో ఫైటర్. తౌహిద్ హృదయ్ యువర్ అన్మిషన్. ముస్తఫిజుర్ రహమాన్ స్వింగ్తో ముప్పు తిప్పలు పెట్టే బౌలర్. మెహదీ హసన్ ఆల్రౌండర్. ఈసారి ఇది కేవలం మ్యాచ్ కాదు, ఇది ప్రతిష్ట కోసం జరిగే పోరాటం. పదండి వివరాల్లోకి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. ఏషియా కప్ సెప్టెంబర్ 9th 2025 నుంచి ప్రారంభమైంది. యుఏఈలోని దుబాయ్, అబుదాబి వేదికలపై పోటీలు జరుగుతున్నాయి. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్కి ముందు భారత్ పాకిస్తాన్పై గెలిచింది. బంగ్లాదేశ్ శ్రీలంకపై విజయం సాధించి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా ఫైనల్ టికెట్ కోసం కీలకం. భారత్ జట్టు ఈ టోర్నమెంట్లో బలంగా ఉంది. టాప్ ఆర్డర్ రన్స్ చేస్తుంది. బౌలర్లు కూడా ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతున్నారు. బంగ్లాదేశ్ కూడా ఫైటింగ్ స్పిరిట్ చూపుతుంది. కానీ వారి టాప్ ఆర్డర్ స్థిరంగా ఆడకపోతే సమస్య అవుతుంది. మిడిల్ ఓవర్లో ఎక్కువ ఒత్తిడిలో పడే అవకాశం ఉంటుంది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఇది ఇప్పుడు ఆసక్తికరమైన పోరు. ఈ మ్యాచ్ని పాకిస్తాన్ మరియు శ్రీలంక నిశ్చితంగా గమనిస్తున్నాయి. గత 10 T20 మ్యాచ్ల్లో భారత్ 8 సార్లు గెలిచింది, బంగ్లాదేశ్ 2 సార్లు గెలిచింది. ప్రీవియస్ రికార్డ్స్ భారత్ వైపు స్పష్టంగా ఉన్న బంగ్లాదేశ్ ప్రతిసారి కష్టపెట్టే జట్టు. దుబాయ్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కి అనుకూలం. మొదట బ్యాటింగ్ చేసే జట్టు 170 to 180 రన్స్ చేయగలదు. మిడిల్ ఓవర్లో స్పిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉన్నందున టాస్ గెలిచిన జట్టు చేస్ చేయడానికి మొగ్గు చూపుతుంది. టీమిండియా బ్యాలెన్స్ పరంగా చాలా బలంగా ఉంది. ఓపెనర్స్ శుభ్మాన్ గిల్, అభిషేక్ శర్మ. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, శివం డూబే. బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, కుల్దీప్, వరుణ్, అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ కాంబినేషన్ పూర్తి స్థాయి జట్టు అని చెప్పాలి. ఫామ్ కూడా మన వైపే ఉంది. భారత్కు ఈ మ్యాచ్లో క్లియర్ ఎడ్జ్ ఉంది. బంగ్లాదేశ్ జట్టు కూడా పోరాడే ఆత్మవిశ్వాసం కలిగిన జట్టు. లిటన్ దాస్ కెప్టెన్గా ఓపెనింగ్లో కీలకంగా ఉన్నాడు. తౌహిద్ హృదయ్ మంచి టచ్లో ఉన్నాడు. మెహదీ హసన్ బ్యాటింగు, బౌలింగు 2 చేయగలుగుతాడు. ఇంకా ముస్తఫిజుర్ కీ బౌలర్గా ఉన్నాడు. కానీ వారి బలహీనత టాప్ ఆర్డర్ స్థిరత్వం లేకపోవడం. ఫస్ట్ 10 ఓవర్స్లో రన్స్ రాకపోతే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ఒత్తిడిలో పడతారు. ఇక ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ చూస్తే బుమ్రా వర్సెస్ లిటన్ దాస్, వరుణ్ చక్రవర్తి వర్సెస్ హృదయ్, సూర్యకుమార్ వర్సెస్ ముస్తఫిజుర్. ఈ బ్యాటిల్స్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఫైనల్గా మీ అందరికీ తెలుసు టీమిండియా జట్టు ఫేవరెట్గా బరిలో దిగబోతుంది. స్క్వాడ్ బలం, ఫామ్, అనుభవం అన్నీ భారత్ వైపు ఉన్నాయి. బంగ్లాదేశ్ గెలవాలంటే అసాధారణ ప్రదర్శన చేయాలి. భారత్ సాధారణ ఆట ఆడినా గెలిచే అవకాశం చాలా ఎక్కువ.
కానీ గత అనుభవాల దృష్ట్యా ఏ మూమెంట్ని లైట్ తీసుకోకూడదు. 24 సెప్టెంబర్ 2025 రాత్రి 8 గంటలకు మనం ఒక అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ చూడబోతున్నాం. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ.